జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఏం చెప్పమంటారు? దేని గురించి దాని గురించి అడగండి. మాకు నచ్చలా. మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణంగా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. దీని మీద దేని వల్ల సంతోషంగా ఉన్నారు? సంక్షేమం ఇచ్చే దాంట్లో దానివల్ల ప్రయోజనం ఎవరికి, దేనికి, ఎంత? ఒక ఇంట్లో ఒక నాన్న ఉన్నాడు అంటే ఆ కుటుంబం మొత్తాన్ని పోషించగలిగి వాడు ఎక్కడున్నా కుటుంబాన్ని ఒక స్థాయిలో నడిపించగలిగితేనే నాన్న. అంతేగాని నేను నాన్న ఉన్నాను, నేను పని పాట చేయను, అందరూ ఊరి మీద తిరగండి, అప్పులు చేసుకుని తిందామంటే ఎన్నాళ్ళు చేస్తారు అప్పులు? అప్పు తీర్చేది ఎప్పుడు? ఏ రోజు భారం ఆ రోజే ఉంది, నెత్తి మీద భారం ఉంది, అప్పులు చేస్తున్నాం, తింటున్నాం. రేపు అనే రోజున అప్పు తీర్చాల్సిన పరిస్థితి ఎలా తీరుతాం? మా దగ్గర వనరులేయి, మేము ఎలా బతకాలి? ఇంట్లో 10 మంది ఉన్నప్పుడు కనీసం నలుగురైనా పని చేయాలి, పని చేసే డబ్బు రావాలి, ఆ వచ్చే డబ్బుతో తినాలి, మన జలసాలు చేయాలి. అంతేగాని 10 మంది అప్పు చేసి తింటే ఎక్కడి నుంచి వస్తుంది? రోడ్లు లేవని వాళ్ళకే తెలుసు, మేము సపరేట్ చెప్పక్కర్లా. ఒక ఎమ్మెల్యేని కానీ, ఒక మినిస్టర్ని కానీ, ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని కానీ, నా రాష్ట్రంలో రోడ్లు లేవని వాళ్ళే చెప్పేస్తున్నారు. సపరేట్ మేము చెప్పడం ఎందుకు? రోడ్లు వేయడానికి అదే డబ్బులు లేవు అంటున్నారు. మీరు ఇందాక అడిగారు కదా, ఇది బ్రాందీ షాపు జనజీవన ఉపాధి కోసం పెట్టారు. అది అంటే బ్రాందీ షాపు తప్ప ఇంకెక్కడ బతకలేరు సమాజం. దాంట్లో ఇచ్చినవి ఉద్యోగాలా? 5,000 ఒక బీటెక్ చదివినోడు, ఒక ఎంటెక్ చదివినోడు, ఎంబీఏ చదివినోడు ఇవాళ 5,000 వాలంటీర్ జీతం ఇస్తే అది జాబా? లైఫ్ సెక్యూరిటీ అదా? ఒక నాయకులు సమాజానికి ఇచ్చే సమాచారం ఇదేనా? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. రాష్ట్రంలో అవును, మద్యపాన నిషేధం చేస్తే ఇప్పుడు దాంట్లో పని చేసే వాళ్ళు రోడ్డు మీద పడిపోతారని నేను చేయట్లేదు. జీవనోపాధి కదా అది. ఇప్పుడు 150 మంది పర్లా, కానీ దాంట్లో పని చేసి 2 రోడ్డు మీద పడిపోతారుగా. అందుకోసం ఆయన మానవతా ధర్మంతో ఆయన అలా నడిపిస్తున్నాడు. అట్లనే 3 రాజధానులు అంటే 3 ముక్కలు ఆట ఆడుకొని, తిరణాల్లో 3 ముక్కలు ఆట ఆడుకొని మామూలుగా ఎంతమంది ఆడినా గెలిచేది ఒకడే ఉంటాడు. అదే ఆట. అవును, ఇప్పుడు ఉన్న సమస్యల్ని ప్రతి ఓడు మాట్లాడుకుంటున్నాడు. డైవర్ట్ చేయాలిగా. చిన్న గీత ఉందంటే ఆ గీతను కాకపోతే కింద పెద్ద గీత గీసామనుకో, ఆ పెద్దకి చిన్న గీత కనపడదు. రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, అడ్మినిస్ట్రేషన్ లేదు, ఉపాధి లేదు, రైతు ఉపాధి లేదు, కూలోడికి ఉపాధి లేదు, చదువుకున్నోడికి ఉపాధి లేదు. ఇవన్నీ మానేశారు. ఆట ఇప్పుడు బ్యాట్లు పట్టుకుంటే ప్రపంచం మొత్తం, మన ఆంధ్ర ప్రపంచం మొత్తం ప్రసిద్ధిగాంచేద్ది. బొవ్వు వచ్చేద్ది, అన్నం వచ్చేద్ది, కూడు గుడ్డ అన్నీ వచ్చేస్తాయి. ఆట ఆడితే అన్నీ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత లారీ ఫీల్డ్ ఎప్పుడో చంపేశారు. ఇంకేముంది? ఈ మధ్యన ఒక గవర్నమెంట్, ఇప్పుడు కనీసం స్టేట్ గవర్నమెంట్లకి, ఇండియన్ గవర్నమెంట్కి ఒక హెచ్చరిక, మీ వల్ల ఏమన్నా అది పబ్లిసిటీ అయితే చెప్తున్నా. లారీ డ్రైవర్ ఒక సామాన్య మానవుడు. నేను ఈ మాట చెప్పకూడదు, కానీ జై జవాన్ జై కిసాన్ 3వ వ్యక్తిగా వస్తాడు. ఇంకా ఒక రకంగా చూపించాడు. ఆడికన్నా ఎక్కువ డ్యూటీ చేసేది వీడే. రేత్రి పగల మీకు నీళ్ళు కావాలన్నా, పాలు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా, అన్నం కావాలన్నా, బొవ్వు కావాలన్నా, ఏది మెడిసిన్తో సహా మేము తెచ్చిస్తేనే మీరు బతుకుతారు. అలాంటి లారీ డ్రైవర్ చేతిలో ప్రమాదం జరిగితే 10 లక్షల జరిమానా, 10 సంవత్సరాల జైలు అంటే కనుక అది సభ్యం కాదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. చాలా మట్టికి ఇది పరిణామాలు అనుభవిస్తుంది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అయినా నేను ఒక్కడిని కాదు, నా వెనకాల వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ ఎవడైనా సరే ఫాలో అవుతారు. పొట్టకూటి కోసం రోడ్డు మీదకి వెళ్ళే డ్రైవరు రేత్రి పగలు నీళ్లు నిద్ర లేకుండా తోలుతాడు. వాడంత కష్టం ఈ భూగోళంలో ఇంకోటి పడ్డు. ఆడిది వృత్తి ధర్మం. ఎవడు కావాలని చేయడు. ప్రకృతి ధర్మంగా అనుకూలం అనివార్యాల కారణాల వల్ల జరుగుతుంది. తాగేసి వచ్చి ఆడు పడిపోయినా యాక్సిడెంటే, వాడు గంజాయి కొట్టి వచ్చి పడిపోయినా యాక్సిడెంటే. ఈ యాక్సిడెంట్కి డ్రైవరే కారణం అంటానికి అయితే ఈ వ్యవస్థను మా వ్యవస్థలో మేము ఒప్పుకోము. మీరు ఇది కరెక్ట్ కాదు. बाबूजी, नरेंद्र मोदी जी, तुम्हें थोड़ा देख लीजिए, वो ड्राइवर लोग को सिर में इतना वजन लगना नको. ऐसा करे तो हिंदुस्तान पूरा बंद हो जाता है. बंद हो जाए तो अभी तुम ही बेकार हो जाता है. तुम प्राइम मिनिस्टर बने तो वो नहीं दो, कोई बात नहीं, तुम ही भी बेकार हो जाता है, तुम्हारा गवर्नमेंट भी. ड्राइवर के लिए हिंदुस्तान में कम से कम 35% ये भी गाड़ी में चलने वाला, गाड़ी में काम करने वाला, गाड़ी को
जाने वाला आने वाला 35% है। ये लोग हाइन दिखाए तो तुम भग जाते है। देखो एक बार देखो అయ్యా మీకు కూడా బీజేపీ నాయకులారా మీకు చెప్తున్నాము, అర్జెంటుగా ఈ జీవోను రద్దు చేయకపోతే దీనివల్ల చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా అంటే ఇన్నెన్ని ఉండవు. రేపు అనే రోజున కనీసం మీరు దొడ్లోకి వెళ్ళడానికి నీళ్లు కూడా లేకుండా చేసేస్తాము. దీంట్లో మారుమూల ఏరియాలో కూడా మేము సపోర్ట్ ఇస్తాము. ఎక్కడి నుంచి ఏది రాకుండా ఆపేయగలము. ఆ సత్తా దమ్ము మాకుంది. మీరు కనికరించి ఈ ఒక్క విషయం మాత్రం చాలా సీరియస్గా తీసుకోండి. 10 లక్షలు జరిమానా కట్టి అంత కలిసినోడైతే డ్రైవర్ కాదు. 10 సంవత్సరాలు జరిమానా జైలు చేస్తే వాడి భార్య బిడ్డలకు దిక్కేవాడు. అది ఎవరిని పెట్టుకొని బాగా వెళ్ళాలి. ఈ వ్యవస్థను ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు బీజేపీ నాయకులు? అర్జెంటుగా అధిష్టానానికి ఈ రిపోర్ట్ని ఇవ్వగలిగితే, లేదంటే ఆంధ్రాలో ఎలా ఉందో బీజేపీ పరిస్థితి సెంటర్లో కూడా అలాగే ఉంటుంది. తర్వాత మీకు ఏం కావాలి చెప్పండి. అదేవిధంగా రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు బాదురే కార్యక్రమం చేసిన ఆయన 7 సార్లు కమిషన్ పెంచాడు. ఈ 7 సార్లు ఏముందండి, పెంచడం పెద్ద ఇదేముంది. ఇందాక మీకు చెప్పాను, నాన్న కరెక్ట్గా లేనప్పుడు కుటుంబం అప్పుల పాలు అయిపోద్ది, అడుగు తింటారు. నాన్న కరెక్ట్ లేడు, ఎవడు ఇంట్లో 9 పని చేయాలి, 6 తినాలి. కానీ ఒకటి పని చేసి 9 మంది తింటే ఆ ఇల్లు అప్పుల పాలు అయిపోద్ది. ఇప్పుడు ఏముంది మనకి, ఇంకోటి ఏదో ఆదాయ వనరులు ఏమి లేవు కదా. 100 రూపాయలు కరెంట్ బిల్లు కట్టకపోతే ఫీజు బీకేస్తారు. కరెంట్ లేకపోతే ఉండలేము. అడ్మినిస్ట్రేషన్ అనేది ఏంటంటే మా నాన్న ఉన్నాడు అన్ని చూసుకుంటాడు అనే ధీమాతో కుటుంబం బతకాలి. విద్య, వైద్యం, నీళ్లు, జనానికి ఉపాధి. వాడు ఏం చేస్తున్నాడు అని చూడకుండా నడిపించుకెళ్ళిపోయేవాడే నాయకుడు అవుతాడు. కరెంట్ బిల్లు ఒకటి అంటారేంటి, ఏం పెరగలా? బాదురే అనుకొని వెళ్ళాడైనా పెట్రోల్ గురించి ఎంత పెద్ద చెయ్యి ఊపాడు. మరి పెట్రోల్ తగ్గలేదే, డీజిల్ తగ్గలేదే, గ్యాస్ తగ్గలేదే. బస్ ఛార్జ్ ఎంత అండి? ఒక ఒకప్పుడు విజయవాడ వెళ్తే 65 రూపాయలు 70 రూపాయలు ఉండేది. ఇవాళ 130 రూపాయలు. 60 కిలోమీటర్లు 130 రూపాయలు. అంటే సకానికి సగం వెయ్యిగా ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా. 1 కిలోమీటర్కి 2 రూపాయలు పావులు వేస్తున్నారు. ఈసారి రాష్ట్రంలోకి అధికారంలోకి ఏ పార్టీ వస్తే బాగుంటుందా? అడ్మినిస్ట్రేషన్ బాగున్నవాడు ఎవడొచ్చినా పర్లే మాకు. అలాంటి వ్యక్తి ఎవరున్నారు? అలాంటి వ్యక్తి ఎవరున్నారు? ఒక చంద్రబాబు నాయుడే కనబడుతున్నాడు ఇప్పుడు ప్రెజెంట్ పొజిషన్లో.